టెన్ టీవీ స్క్రీన్ మీద ఇటు నాంపల్లి కోర్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని అటు చెంచల్గూడ జైలు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. చెంచల్గూడ జైలు వద్ద కూడా పోలీస్ అధికారులు భారీగా మోహరించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు ఎంత సంఖ్యలో ఉన్నారనేది మనం ఒక బాక్స్ లో చూస్తున్నాం. ఇంకో పక్కన నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి తాజా పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఇక చెంచల్గూడ జైలు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితిని లైవ్ ద్వారా మా ప్రతినిధి కిరణ్ కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్, కాసేపట్లో అక్కడికి అల్లు అర్జున్ ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది అంటూ పోలీసులు తెలుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సునీల్, సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ కి సంబంధించి కూడా ఉదయం ఆయన ఇంటి వద్దను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్ కు తరలించి ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో సాగుతున్న చర్చకు సంబంధించి అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందా, జైలుకి వెళ్తారని కూడా చాలా ఆసక్తికర చర్చ జరిగింది. చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టు ఇటు వాళ్ళ చర్చకు సంబంధించి కూడా ఈ కేసులో అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి తీర్పిచ్చిన నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ని పోలీసులు చెంచల్గూడ జైలుకి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి చోటు చూసుకున్న పరిణామాల సంబంధించి కూడా అభిమానులంతా కూడా ఇటు చిక్కడపల్లి పిఎస్ దగ్గర కావచ్చు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, ప్రస్తుతానికి చెంచల్గూడ జైలు వద్ద కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా నేనున్న చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాలను చూసుకోవచ్చు. కొన్ని గంటల నుంచి ఎప్పుడైతే ఇటు అల్లు అర్జున్ ని గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసి కూడా నాంపల్లి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారో అప్పటి నుంచి కూడా చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా చిక్కడపల్లి స్టేషన్కి చోటు చేసుకోవడం, ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కు రావడం, తాజాగా ఇక్కడ కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని కూడా అంచనా వేసి కూడా ముందస్తు భద్రత కల్పించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు చిక్కడపల్లి పోలీసులు 7గురిని అరెస్ట్ చేశామంటూ కూడా నాంపల్లి న్యాయమూర్తి ముందు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ ప్రస్తుతం పోలీసులు విధించిన సెక్షన్ అండ్ కూడా నాన్ బెయిలబుల్ కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా చాలా బలంగా వాదించిన నేపథ్యంలో ఆయన వాదనలకు ఏకీవించి న్యాయమూర్తి కూడా ఇటు అల్లు అర్జున్కి ఈ సంధ్యా థియేటర్ కేసులో 11వ నిందితుడుగా ఉన్న A11గా ఉన్న అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే ఉదయం ఆయనని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిక్కడపల్లి పిఎస్లో కూడా సుమారుగా 3 గంటల పాటు అది సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ అందుకు సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ను కూడా చెంచల్గూడ ఇటు చిక్కడపల్లి పోలీసులు సిద్ధం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అటు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తనను ఎలాంటి ప్రమేయం లేదంటూ కూడా అతడు హైకోర్టులో ఒక పిటిషన్ వేసిన నేపథ్యంలో క్రాష్ పిట్ చేయాలంటూ కూడా లంచ్ మోషన్లో దీనికి సంబంధించి కూడా వాదనలు చేయాలంటూ కూడా చెప్పడం 2 గంటల 20 నిమిషాలకి దీనికి సంబంధించి కూడా వాదనలు విన్న తర్వాత 4 గంటలకి వాదన వినిపిస్తారంటూ చెప్పిన హైకోర్టు చెప్పిన ప్రస్తుతానికి ఒకవైపు హైకోర్టులో ఈ కేసు క్యాష్ పిటికి సంబంధించి కూడా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ ఇచ్చినందుగా హైకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టు వాదన సంబంధించి కావచ్చు అక్కడ హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందని కూడా ప్రస్తుతం ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో ఈ కేసులో మరికొద్ది సేపట్లో ఇప్పటికే నాంపల్లి న్యాయమూర్తి విధించిన 14 రోజుల రిమాండ్ సందర్భం కూడా అతన్ని ఇక్కడ తీసుకురాబోతున్న అందుకు సంబంధించి కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాలను చూసి కూడా ముందుగా 11 గంటల ప్రాంతంలో అతడి ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి చిక్కడపల్లి పిఎస్కి తీసుకొచ్చారు. అక్కడ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇటు అల్లు అర్జున్ సంబంధించిన తండ్రితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంత పెద్దలు వచ్చారు. ఆ తర్వాత పూర్తిగా అక్కడ ఈ అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ సిపి కూడా ధృవీకరించారు. సంధ్యా థియేటర్ కేసు విషయానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారంటూ చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి అందుకు సంబంధించిన పూర్తి ప్రొసీజర్ అంతా కూడా చిక్కడపల్లి పోలీసులు సైమల్టేనియస్లో కంప్లీట్ చేసి ఎమ్మటే వైద్య పరీక్షలకు తీసుకురావడం, వైద్య పరీక్షలు కూడా సుమారుగా 20 నిమిషాలలో పూర్తి చేసుకుని నాంపల్లి ఇటు కోర్టులో న్యాయమూర్తి హాజరుపరిచారు. కాబట్టి పూర్తిగా ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాది కావచ్చు, ప్రభుత్వం తరఫు సంబంధించిన న్యాయవాది వాదనలు విన్న తర్వాత కూడా ఇటు అల్లు అర్జున్కి కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు నాంపల్లి కోర్టుకు సంబంధించి కూడా ఇప్పటికే రిమాండ్ విధించింది. కాబట్టి హైకోర్టుకు సంబంధించిన క్రాట్ పిటిషన్ల వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి
తీర్పు వస్తుంది, ఏం జరుగుతుంది ఏంటని కూడా చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు చాలా నానబుల్ బెయిల్ సెక్షన్లు విధించారు. అనుమతి లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా కూడా అల్లు అర్జున్ ఆ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చాడంటూ కూడా పోలీసులకు సంబంధించిన ఆధారాలను అన్ని వివరాలను కూడా చాలా బలంగా సేకరించారు. కాబట్టి ఈ కేసులో ఒక్కొక్కరికి అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. మేనేజర్తో పాటు ఇటు ఆ థియేటర్ సంబంధించిన ఒక పార్ట్నర్తో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరొక నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టులో ఇటు ఆ న్యాయమూర్తి ముందు వాదననిపించిన ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా న్యాయమూర్తికి వివరాలు వెల్లడించారు. కాబట్టి మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే 7 ప్రస్తుతం మరొకరు A11గా ఉన్న ఆలోచన అంటే మొత్తంగా 8 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో ఇక్కడ నాంపల్లి కోర్టులో ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకొని కూడా అతన్ని పోలీస్ బందోబస్తు మధ్య నాంపల్లి ఇటు చెంచల్గూడ జైలుకి తీసుకురాబోతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే పూర్తిగా పోలీసుల బందోబస్తు నడమంతా కూడా ఈ ప్రాంతం ఉంది. ఎవరిని కేవలం మీడియా తప్ప మిగతా సామాన్య జనాన్ని కూడా ఇక్కడ ఉండకూడదు, అందరినీ పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించారు. కాబట్టి రిమాండ్ సంబంధించిన పేపర్స్ అన్ని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. వాటన్నిటి కూడా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత పోలీసులు చెంచల్గూడ జైలుకి ఇటు అల్లు అర్జున్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుసు. కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడ సంబంధించిన ప్రొసీజర్ను కూడా ఇటు పోలీసులు పూర్తి చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఆయనని అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చూసి ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం ఇక్కడ ఉండే రిమాండ్ సంబంధించి ఖైదీలు ఎవరైతే ఉంటారో బయటకు వెళ్ళి ఈ కోర్టుకు హాజరై వచ్చిన వారిని మాత్రం సంబంధించిన వెహికల్స్ మాత్రమే పంపిస్తున్నారు. ఇక మిగతా ఎవరిని పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది నిమిషాలలో ఇటు ఆ ప్రొసీజర్ని పూర్తి చేసుకొని ఆ రిమాండ్కి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా అల్లు అర్జున్ని మరికొద్ది సేపట్లో ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, కీప్ అప్డేటింగ్ అస్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ నౌ. సో మొత్తానికి 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. ఏ క్షణమైనా అక్కడి నుంచి నాంపల్లి కోర్టు నుంచి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫినిష్ అయిన తర్వాత అక్కడి నుంచి పోలీస్ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకి తరలించేటువంటి పరిస్థితి ఉంది. చెంచల్గూడ జైలు వద్ద కూడా ఉన్నతాధికారులందరూ అంటే ఉన్నత పోలీస్ అధికారులందరూ కూడా చేరుకుంటున్నారు.